సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా మెరుగుపడడం అనేది జరుగుతుంది. శత్రు బాధలు, రుణ బాధలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఏవైతే వ్యాపారస్తులు ఉన్నారంటే భాగస్వామి వ్యాపారాలు వాళ్ళు ఉన్నాయో వాళ్ళలో కాస్త అనుకూలంగా ఉంటుంది. సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మెరుగుపడ్డము, అలాగే ఇంటికి అవసరమైన కొన్ని సౌకర్యాలు ఏవైతే కావాలనుకుంటున్నారో వస్తువులను అవి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరో తెలియని వ్యక్తుల యొక్క మాటల ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు పడవలసిన అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరమైన మాటలు విని ముందుకు వెళ్ళడం అనేది మంచిది కాదు. అలాగే ముఖ్యంగా ప్రతి పనిలోనూ కూడా చురుగ్గా ఉంటారు. అందరినీ కలుపుకుంటూ పోవడం అనేది జరుగుతుంది. అలాగే దీంతో పాటుగా సమాజంలో ఉండే గురువుల్ని కలుసుకుంటారు. కాస్త ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా తీర్థయాత్రలకి వాళ్ళకి వెళ్ళడం ఇలాంటివి కూడా చేయడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ కళారంగ, సినీ కళారంగాల్లో ఉన్న వారికి కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీరు ముఖ్యంగా ఈ విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటూ ఉండడం, అలాగే గోవింద నామాలు పారాయణ చేసుకుంటూ ఉండడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.